Hello. So, as part of linear algebra study journeyలో దిస్ ఈస్ ద ఫస్ట్ బుక్ అనమాట నేను కొన్నది. సో ఈ బుక్ వచ్చేసి ఎలిమెంటరీ లీనియర్ ఆల్జిబ్రా బై హోవర్డ్ ఆంటన్, క్రిస్ రోస్ అండ్ ఆంటన్ కౌల్. సో దిస్ ఈస్ వెరీ ఫేమస్ బుక్. మోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్లో ఈ బుక్ టెక్స్ట్ బుక్ కింద ఉంటుందంట. ఈ బుక్ యాక్చువల్లీ కొంచెం హెవీ బుక్, పెద్ద బుక్, అండ్ మోర్ టువర్డ్స్ కాంపిటీషన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రూఫ్స్ అవి కాకుండా కాంపిటీషనల్ హై ఇది. సో అండ్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి ప్రాక్టీస్కి. సో ఇది ఎంతో కాలంగా ఉంది. ఓకే, ద రీసెంట్ ఎడిషన్ వచ్చేసి 12th ఎడిషన్. సో ఇదే తీసుకున్నాను, 12th ఎడిషన్. సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ అడాప్టేషన్ వర్షన్, పేపర్ బ్యాక్. ఓకే, సో అండ్ ఇది టోటల్గా నాకు ఒక 5,000 రూపీస్ పడింది. ఓకే, సో ఇది పేపర్ బ్యాక్ వర్షన్, యూ కెన్ సీ హియర్. సో 12th ఎడిషన్, సో బై ఓకే ఆంటన్ కౌల్, క్రిస్ రోస్ అండ్ హోవర్డ్ ఆంటన్. ఓకే, సో వెళ్ళి పబ్లికేషన్ ఇది. అండ్ వచ్చేసి ఇక్కడ ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో కాపీ రైట్ వచ్చేసి 2025 వర్షన్ ఇది. సో ఒకటి ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ రీసెంట్ వర్షన్ ఆఫ్ ఎలిమెంటరీ లీనియర్ ఆల్జిబ్రా బుక్ ఇది, 12th ఎడిషన్. సో ఇది బుక్. ఓకే, సో దీంట్లో వచ్చేసి కొంచెం చాప్టర్స్ ఏమేమి ఉన్నాయంటే లెట్స్ సీ. ఫస్ట్ చూపిస్తాను. ఓకే, సో మనకి టోటల్గా వచ్చేసి దీంట్లో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, సో 10 చాప్టర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్టార్ట్స్ విత్ సిస్టమ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ matrices, followed by determinants, Euclidean vector spaces, general vector spaces, eigenvalues and eigenvectors, inner product spaces, diagonalization and quadratic forms, general linear transformations, numerical methods. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ బుక్లో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం ఈ బుక్ చూస్తున్నాను. ఇంట్రెస్టింగ్లీ 10th చాప్టర్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ లీనియర్ ఆల్జిబ్రా. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ లీనియర్ ఆల్జిబ్రాలో చూసినట్లయితే సో అన్ని కర్వ్స్ కన్స్ట్రక్టింగ్, ఓకే, నెక్స్ట్ మార్కోవ్ చైన్స్ అండ్ గ్రాఫ్ థియరీ. మేబీ దిస్ ఈస్ హౌ లీనియర్ ఆల్జిబ్రా గ్రాఫ్ థియరీలో ఎట్లా ఉపయోగిస్తూ ఉంటుందేమో, బికాస్ గ్రాఫ్ థియరీ సబ్జెక్టే కొంచెం పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. ఓకే, సో చూడాలి. కంప్యూటర్ గ్రాఫిక్స్, ఓకే, ఫ్రాక్టల్స్, కేయాస్, క్రిప్టోగ్రఫీలో లీనియర్ ఆల్జిబ్రాని ఎక్కడ ఉపయోగిస్తారో తెలియదు నాకు. సో వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ దట్. జెనెటిక్స్, ఓకే, ఏజ్ స్పెసిఫిక్ పాపులేషన్ గ్రోత్, హార్వెస్టింగ్ ఆఫ్ యానిమల్ పాపులేషన్స్, ఏ లీస్ట్ స్క్వేర్స్ మోడల్ ఫర్ హ్యూమన్ హియరింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో అది తెలియదు నాకు, చూడాలి మరి ఇక్కడికి రీచ్ అయిన తర్వాత అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఈజ్ దీంట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఎడిషన్లో కొత్తగా యాడ్ చేసింది ఫేషియల్ రికగ్నిషన్. సో ఇంట్రెస్టింగ్. సో ఇవి చూడాలి. సో దీంట్లో వచ్చేసి ద సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఈచ్ సెక్షన్, రైట్, సో మనకి ఇక్కడ సెక్షన్స్ వైజ్ ఇచ్చారు కదా, 1.1, 1.2, 1.3, 1.4, 1.5, సో ఆన్ సో ఫోర్త్ లైక్ దిస్. ఫర్ ఈచ్ చాప్టర్ సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఓకే, సెక్షన్ 1.1 అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఎక్సర్సైజెస్ ఉంటాయి, సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ఎక్సర్సైజెస్ కూడా కొంచెం డివిజన్ చేశారు వీళ్ళు. ఓకే, ఐ విల్ షో దట్ వన్. ఓకే, సో ఇక్కడ ఏం చేశారంటే అబౌట్ ద ఎక్సర్సైజెస్, గ్రేడెడ్ ఎక్సర్సైజ్ సెట్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఎక్సర్సైజెస్లో మళ్ళీ సో ప్రూఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో అంటే అన్ని ఎక్సర్సైజెస్ దాంట్లోనే ఉన్నాయి, కానీ క్వశ్చన్స్ అనేవి ఇట్లా కొన్ని డివిజన్ అయినాయి అనమాట. కానీ మనకి అక్కడ చూపించరు ఎట్లా, ఏది ఇది ప్రూఫ్ క్వశ్చన్ అని, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని. మేబీ ట్రూ ఆర్ ఫాల్స్ చూపిస్తారు. ప్రూఫ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే డైరెక్ట్ ప్రూవ్ దిస్, లైక్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రూవ్ దట్ డిటర్మినెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్, సో సంథింగ్ లైక్ దట్. సో అట్లాంటి ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఏమేమి ప్రూఫ్స్ అనేవి చూడాలి నేను. దీంట్లో ఏంటంటే ఈ బుక్లో కొన్ని థీరమ్స్ కూడా ఇచ్చారు, స్మాల్ ప్రూఫ్స్ కూడా ఇచ్చారు. మేబీ నాకు తెలిసి అవి చాలా యూస్ఫుల్ అవుతాయేమో వన్స్ వీ మూవ్ టు
proof based linear algebra, like linear algebra done right, షెల్డన్ యాక్స్లర్ బుక్ చేస్తే. ఓకే, నెక్స్ట్ సప్లిమెంటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో టెక్నాలజీ ఎక్సర్సైజెస్ అని ఉన్నాయి. ఓకే, టెక్నాలజీ ఎక్సర్సైజెస్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెక్షన్లో చూపిస్తాను. సో నీట్గా వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బాగానే ఉంది పేపర్ క్వాలిటీ, కానీ రేట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. మరి అఫ్కోర్స్ ఈ సేమ్ ఎడిషన్ మనకి ఫ్రీగా దొరుకుతుంది ఇంటర్నెట్లో, బట్ ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ బై బుక్. సో ఇది కొంచెం హిస్టారికల్ నోట్స్ కూడా ఉన్నాయి చెప్పే వాటి మీద. యా, సో ఎక్సర్సైజెస్ సెట్. సో ఇట్లా ఎక్సర్సైజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ ఎక్సర్సైజెస్లోనే ప్రూఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత సెక్షన్ లాగా అయితే ట్రూ ఆర్ ఫాల్స్ సెక్షన్ అయితే వర్కింగ్ విత్ టెక్నాలజీ. సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట వర్కింగ్ విత్ టెక్నాలజీ అని. సో వర్కింగ్ విత్ టెక్నాలజీ అంటే ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఆ క్వశ్చన్స్ మనం బై హ్యాండ్ చేయకుండా ఏదైనా సాఫ్ట్వేర్ ఉపయోగించి చేయొచ్చు. సో దానికి ఆ క్వశ్చన్కి సంబంధించిన డేటా ఫైల్స్ కానీ డేటా సెట్స్ కానీ వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఓకే, సో కానీ ఎక్కడ ఇచ్చారంటే మనం ఇక్కడికి వెళ్ళాలి, విల్లీ బుక్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో చూపిస్తాను. యా, technology exercises that require technology have also been grouped to avoid burdening the student with typing. The relevant data files have been posted on the websites that accompany this text. So ఈ విల్లీ దాంట్లో ఉన్నాయి. నాకు తెలిసి వీళ్ళకి కూడా ఒక వెబ్సైట్ ఉంది, మేబీ అది విల్లీ వెబ్సైటా వీళ్ళ వెబ్సైటా తెలీదు, ఎందుకంటే ఈ ప్రొఫెసర్స్కి కూడా, సో హోవర్డ్ యాంటన్, క్రిస్టోఫర్ యాంటన్ కోల్ వీళ్ళది కూడా ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, సో వాళ్ళ వెబ్సైట్లో కూడా నాట్ ఓన్లీ దిస్ బుక్ అనమాట, వాళ్ళు రాసిన వేరే బుక్స్ కూడా ఉన్నాయి. లీనియర్ ఆల్జీబ్రా మీద బుక్స్ ఉన్నాయి, కొన్ని ఐ థింక్ క్యాలిక్యులస్ మీద కూడా ఒక బుక్ ఉన్నట్లుంది. ఓకే, సో నేను చూసాను అది, అవి ఉన్నాయి. సో కొన్ని, సో ఐ థింక్ అక్కడ ఉంది అనుకుంటున్నాను నేను, చూడాలి, నాకు తెలియదు అవి ఎక్కడ ఉన్నాయో. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ బుక్. ఓకే, సో మొత్తం దీంట్లో ఇట్స్ ఎ హెవీ బుక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మనకు వచ్చేసి ఆల్ అరౌండ్ 800 pages బుక్ ఇది. ఓకే, నియర్లీ. ఓకే, 800 pages బుక్. దీంట్లో ఇట్స్ లైక్ సంథింగ్ అరౌండ్ 1500 ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ సొల్యూషన్స్ ఇచ్చారు యాక్చువల్గా. ఓకే, సొల్యూషన్స్ ఏమి ఇచ్చారంటే, సొల్యూషన్స్ ఎట్ ద బ్యాక్లో సొల్యూషన్స్ ఇచ్చారు, బట్ ద సొల్యూషన్స్ ఆర్ ఆడ్ నెంబర్డ్ వాటికి ఇచ్చారు. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, యా, ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా థీరమ్స్ అని. ఓకే, కొన్ని ఇట్లాంటివి ఇచ్చారు మనకి ప్రూవ్ చేయడానికి. ఓకే, సో థీరమ్స్, డెఫినేషన్స్, హార్వెస్టింగ్ మోడల్స్. ఓకే, లెట్స్ సీ, ఇవి ఆన్సర్స్. ఓకే, ఇవి ఆన్సర్స్ అన్నమాట. ఇది ఆన్సర్స్ అండ్ ఎక్సర్సైజెస్, ఆన్సర్స్ టు ఎక్సర్సైజెస్, సారీ. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా అన్ని ఆడ్ నెంబర్డ్ ప్రాబ్లమ్స్కి అయితే ఆన్సర్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, సో ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మనకి సొల్యూషన్స్ కావాలి అనుకుంటే సొల్యూషన్స్ బుక్ సపరేట్గా ఉంది. ఓకే, సో సప్లిమెంటరీ మెటీరియల్స్ ఫర్ స్టూడెంట్స్ ఏంటంటే స్టూడెంట్ సొల్యూషన్ మాన్యువల్ ఉంది. సో ఆడ్ నెంబర్ వాటిలన్నిటికీ అంటే డీటెయిల్ సొల్యూషన్ ఉంటుంది ఆడ్ నెంబర్ వాటికి. ఓకే, నెక్స్ట్ డేటా ఫైల్స్ అయితే ఈ 3 సాఫ్ట్వేర్కి సంబంధించి ఉన్నాయి, మ్యాట్లాబ్, మ్యాథమెటికా, మేపుల్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇన్స్ట్రక్టర్స్కి కూడా ఇన్స్ట్రక్టర్ సొల్యూషన్ మాన్యువల్ అనేది ఒకటి ఉంది. ఓకే, కానీ ఇది యాక్చువల్గా ఇన్స్ట్రక్టర్గా మనం రిజిస్టర్ అయితే మనం తీసుకోగలం అనమాట, కానీ మన ఇన్స్ట్రక్టర్ కాదు కాబట్టి మనం తీసుకోలేమనేది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, తీసుకోవచ్చో తీసుకోలేనో మీరే చెప్పండి తెలిస్తే. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్స్ట్రక్టర్ దాంట్లో ఏంటంటే అన్ని సొల్యూషన్స్కి, సారీ నాట్ అన్ని సొల్యూషన్స్కి, మోస్ట్ ఎక్సర్సైజెస్కి అన్నిటికీ వర్క్డ్ అవుట్ సొల్యూషన్స్ దీంట్లో ఉన్నాయి ఫర్ ఇన్స్ట్రక్టర్.
ఓకే, సో ఇది ఒకటి. సో ఓవరాల్గా అయితే ఐ థింక్ వెరీ గుడ్ బుక్ ఇది ఫర్ బిగినర్. ఎవరైతే లీనియర్ ఆల్జీబ్రా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ బుక్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, చాలా బాగుంటుంది. అండ్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, కొంత చదువుతున్నాను, బాగుంది. ఓకే, సో ఎక్సర్సైజెస్ మనకి ఫుల్గా ఉంటాయి, బాగా ప్రాక్టీస్ అయితే బాగుంటుంది. ఓకే, సో ఆల్సో బట్ ఆఫ్ కోర్స్ ఇది చాలా టైం తీసుకుంటుంది కంప్లీట్ చేయడానికి. బట్ ఐ బిలీవ్ వన్స్ వీ కంప్లీట్ దిస్ వన్, okay, we will be very much comfortable to move to advanced linear algebra books. Okay, I think naturally దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మేబీ కొంచెం మనం ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ లీనియర్ ఆల్జిబ్రా, డన్ రైట్, షెల్డన్, యాక్స్లర్. ఓకే, ఆ బుక్ చేయొచ్చేమో. బట్ నా ప్లాన్ అయితే ఫస్ట్ లీనియర్ ఆల్జిబ్రా, ఇది ఎలిమెంటరీ లీనియర్ ఆల్జిబ్రా బై ఆంటోన్, అండ్ దెన్ వన్స్ దిస్ ఈస్ కంప్లీటెడ్ ఐ విల్ మూవ్ ఆన్ టు లీనియర్ ఆల్జిబ్రా బై గిల్బర్ట్ స్ట్రైన్. ఓకే, సో దిస్ ఈస్ ద బుక్. ఓకే, వన్స్ ఒక చాప్టర్ అయినా సరే నేను ఫినిష్ అయినప్పుడు ఆ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి బుక్లో ఉన్నాయి అనేది అప్పుడు ఇంకో వీడియో వెళ్తాం. ఓకే, సో దట్స్ ఇట్. యా.